శ్రీ కామాక్షి కటాక్షేణ సర్వసిద్ధిం లభామ్యహం. ప్రియమైన భక్తులారా, సర్వలోకాలను కాపాడే కరుణా కటాక్షాలతో భక్తుల జీవితాలను వెలుగులోకి తీసుకువచ్చే కాంచీపురం కామాక్షిదేవి అమ్మవారి అనుగ్రహంతో ఈరోజు మీ ముందుకొస్తున్నాం. అమ్మవారి ఒక్క చూపుతో అడ్డంకులు తొలగిపోతాయి, ఆర్థిక సమస్యలు కరిగిపోతాయి, జీవితంలో నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. ఈరోజు మీరు వినబోయే ఈ రాశి ఫలాలు సాధారణమైనవి కావు. ఇవి దైవ ప్రేరణతో చెప్పబడుతున్న ఖచ్చితమైన సూచనలు. ఈ వీడియో చివరి వరకు శ్రద్ధగా వినండి, ఎందుకంటే మధ్యలో చెప్పే ఒక చిన్న పరిహారం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంది. ఇప్పుడే మనసులో భక్తితో ఓం శ్రీం కామాక్షై నమః అని ఒక్కసారి కామెంట్ చేయండి. అమ్మవారి అనుగ్రహం మీపై ఉండాలంటే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి, మా రాశి చక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు మీ రాశి భవిష్యత్తు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జై శ్రీ కామాక్షిదేవి. జనవరి 30 శుక్రవారం మేషరాశివారి జీవితం మారే రోజు. మేషరాశివారికి జనవరి 30 శుక్రవారం ఒక సాధారణ రోజు కాదు. ఇది మీ జీవితంలో గత 30 రోజుల్లో ఎదురైన ఒత్తిడికి, అనిశ్చితికి, మానసిక భారానికి సమాధానం చెప్పే రోజు. ఈరోజు శుక్రగ్రహ ప్రభావం మీ లగ్నంపై పడటంతో మీ ఆలోచనలు ఒక స్పష్టమైన దిశలోకి రావడం ప్రారంభమవుతుంది. గత కొన్ని రోజులుగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సందేహం వెంటాడింది, కానీ ఈ రోజు నుంచి ఆ సందేహానికి ముగింపు పలికే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రత్యేకంగా ఉదయం 7 గంటల నుంచి 10 గంటల మధ్యలో మేషరాశి వారికి ఒక కీలక సమాచారం అందుతుంది. అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, డబ్బుకు సంబంధించినదైనా కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించినదైనా కావచ్చు. ఆ సమాచారం మీ జీవితంలో వచ్చే 6 నెలలకు బాటలు వేసేలా ఉంటుంది. అందుకే ఈరోజు మీరు విన్న ప్రతి మాటను, చూసిన ప్రతి సంకేతాన్ని తేలికగా తీసుకోకూడదు. ఆర్థికంగా చూస్తే గత 21 రోజులుగా నిలిచిపోయిన డబ్బు ఈరోజు కదలికలోకి వస్తుంది. అది పూర్తిగా మీ చేతికి రావచ్చు, లేదా రావడానికి మార్గం ఏర్పడుతుంది. ముఖ్యంగా బ్యాంకు లావాదేవీలు, లోన్ అప్రూవల్, పాత బకాయిలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ విషయంలో 60 నుండి 70% వరకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన సూచన ఉంది. ఈరోజు సాయంత్రం 6:30 తర్వాత మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వడం కానీ, పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం కానీ చేస్తే అది తర్వాత రోజుల్లో ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్న మేషరాశివారికి ఈరోజు పై అధికారుల నుంచి ఒక ప్రత్యేకమైన గమనింపు ఉంటుంది. మీరు ఇప్పటివరకు చేసిన కృషి ఒక్కసారిగా గుర్తించబడే రోజు ఇది. అయితే అదే సమయంలో బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఇది భయపడాల్సిన విషయం కాదు, ఎందుకంటే ఈరోజు మీరు స్వీకరించే అదనపు బాధ్యతలు భవిష్యత్తులో మీకు గౌరవం, స్థిరతం, పదోన్నతికి దారితీస్తాయి. వ్యాపారంలో ఉన్నవారికి జనవరి 30 ఒక కీలక మలుపు. ఈ రోజు చేసిన ఒక చిన్న ఒప్పందం కూడా వచ్చే 3 నుండి 6 నెలల వరకు లాభాలను ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కూడా తొందరపాటు నిర్ణయాలు వద్దు. ప్రతి మాటను, ప్రతి క్లాజ్ను 2 సార్లు చదివి అర్థం చేసుకున్న తర్వాతే సంతకం చేయడం మేషరాశి వారికి ఈరోజు అత్యంత అవసరం. మానసికంగా చూస్తే ఈరోజు మీరు గతాన్ని ఎక్కువగా గుర్తు చేస్తారు. పాత అనుభవాలు, పాత బాధలు, మీరు చేసిన కొన్ని త్యాగాలు గుర్తుకొస్తాయి. కానీ ఈరోజు ఆ జ్ఞాపకాలు మిమ్మల్ని బలహీనంగా చేయవు, అవే మీకు శక్తినిస్తాయి. మీరు ఇప్పటివరకు ఎంత దూరం వచ్చారో గుర్తుచేసి ఇక ముందుకు ఇంకా ఎంత దూరం వెళ్ళగలరో అర్థం చేసుకునే రోజు ఇది. ఈరోజు మేషరాశివారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒక్కటే: మీరు నిశ్చయంగా నిలబడితే ఈరోజు విధి మీ వైపు నిలుస్తుంది. మీ ఆత్మవిశ్వాసమే మీ అదృష్టం. జనవరి 31 శనివారం. శని పరీక్ష, ఓర్పు, విజయం. జనవరి 31 శనివారం మేషరాశి వారికి ఒక పరీక్షా దినమని చెప్పాలి. శనిగ్రహ ప్రభావం ఈరోజు మీ జీవితంలోని బలహీనతలను బయటకు తీసుకువస్తుంది. గతంలో మీరు పట్టించుకోకుండా వదిలేసిన విషయాలు, దాటవేసిన బాధ్యతలు, తప్పుగా తీసుకున్న నిర్ణయాలు ఈరోజు మీ ముందుకు వస్తాయి. ఇది శిక్ష కాదు, ఇది ఒక హెచ్చరిక మాత్రమే. ఈరోజు ఉదయం నుంచే మీకు ఒక రకమైన మానసిక భారంగా అనిపించవచ్చు. పనులున్నా మనసు లేనట్లు అనిపిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పని ఒత్తిడి పెరుగుతుంది. మీపై నమ్మకం ఉంచి అప్పగించిన పనిని మీరు ఎంత సమర్థంగా పూర్తి చేస్తారో ఈరోజు కాలమే పరీక్షిస్తుంది.
ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈరోజు మీరు చూపించే ఓర్పు మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. శనివారం కావడంతో మేషరాశి వారి కోప స్వభావం ఎక్కువగా బయటపడే అవకాశం ఉంది. చిన్న మాటకే పెద్దగా స్పందించే పరిస్థితి రావచ్చు. కానీ ఈరోజు ఒక మాట గుర్తుంచుకోండి, మీరు కోపంగా మాట్లాడితే నష్టం మీకే, మీరు మౌనంగా ఆలోచించి మాట్లాడితే లాభం మీకే. ఈరోజు మీరు నోరు మూసుకొని చేసిన ఒక సహనం రేపు మీకు పెద్ద ఆశీర్వాదంగా మారుతుంది. ఆర్థికంగా చూస్తే ఈరోజు పెద్ద లాభాలు కనిపించకపోవచ్చు, కానీ నష్టాలు కూడా రావు. ఇది నిలకడను నేర్పించే రోజు. మీరు మీ ఖర్చులను నియంత్రించగలిగితే రాబోయే రోజుల్లో డబ్బు మీ చేతిలో నిలబడుతుంది. ఈరోజు అనవసర ఖర్చులు, ఆకస్మిక కొనుగోళ్లు తప్పనిసరిగా దూరంగా పెట్టాలి. కుటుంబ విషయాల్లో శనివారం ఒక సున్నితమైన రోజు. ఇంట్లో పెద్దవారి మాటలు మీకు కఠినంగా అనిపించవచ్చు, కానీ ఆ మాటల వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటే అవే మీకు మార్గదర్శకంగా మారతాయి. సోదరులు, సోదరీమణులతో చిన్న విభేదాలు వచ్చినా అదే రోజు పరిష్కరించడానికి ప్రయత్నించాలి. లేని పక్షంలో అవి పెద్దగా మారే అవకాశం ఉంటుంది. ఈరోజు మేషరాశి వారికి శని ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాడు. మీరు బాధ్యతను భయపడకుండా స్వీకరిస్తే అదే బాధ్యత రేపు మీకు గౌరవాన్నిస్తుంది. మీరు ఈరోజు తప్పించుకోవాలని చూస్తే అదే విషయం మళ్ళీ మీ జీవితంలో ఎదురవుతుంది. జనవరి 31 మేషరాశి వారికి కష్టం అనిపించినా ఇది మీ జీవితాన్ని సరిదిద్దే రోజు. ఈరోజు మీరు ఓర్పును, క్రమశిక్షణను, నిజాయితీని ఎంచుకుంటే ఫిబ్రవరి నెల మొత్తం మీకు అనుకూలంగా మారుతుంది. శని ఆలస్యం చేస్తాడు, కానీ న్యాయం తప్పక చేస్తాడు. ఇది మేషరాశివారు ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన సత్యం. ఫిబ్రవరి 1 ఆదివారం, అదృష్ట ద్వారాలు తెరుచుకునే రోజు. ఫిబ్రవరి 1 ఆదివారం మేషరాశివారికి ఈ 4 రోజులలో అత్యంత శక్తివంతమైన రోజు అని చెప్పాలి. ఇది అదృష్టం అకస్మాత్తుగా తలుపు తట్టే రోజు. గత కొన్ని వారాలుగా మీరు చేసిన ప్రయత్నాలకు సరైన ఫలితం రాకపోవడంతో మనసులో ఒక నిరాశ ఏర్పడింది. కానీ ఈ రోజు నుంచి ఆ నిరాశ క్రమంగా తొలగిపోతుంది. సూర్యగ్రహ ప్రభావం బలంగా ఉండడంతో మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మళ్లీ వెలుగులోకి వస్తుంది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో మేషరాశి వారికి ఒక శుభ సంకేతం కనిపిస్తుంది. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక సందేశం కావచ్చు, లేదా ఎవరో చెప్పిన మాట కావచ్చు. ఆ విషయం చిన్నదిగా అనిపించినా దాని ప్రభావం మాత్రం పెద్దదిగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ రోజు ఒక ఆశాజనకమైన సమాచారం అందే అవకాశం ఉంది. అది వెంటనే ఫలితంగా మారకపోయినా వచ్చే 15 రోజుల్లో మార్పుకు బీజం వేస్తుంది. ఆర్థిక విషయాల్లో ఫిబ్రవరి 1 ఒక సానుకూల దినం. గతంలో పెట్టుబడి పెట్టిన ఒక వ్యవహారం నుంచి లాభ సూచనలు కనిపిస్తాయి. డబ్బు చేతికి రాకపోయినా డబ్బు రావడానికి దారి తెరుచుకుంటుంది. వ్యాపారంలో ఉన్న మేషరాశి వారికి ఈరోజు కొత్త కస్టమర్లు, కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఈరోజు మీరు చేసిన ఒక పరిచయం రాబోయే 6 నెలల్లో మీకు లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కుటుంబపరంగా ఈరోజు ఆనందాన్ని ఇచ్చే వార్త ఉంటుంది. ఇంట్లో ఒక శుభకార్యానికి సంబంధించిన చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. పెళ్లి, గృహ నిర్మాణం, కొత్త వాహనం వంటి విషయాలు కుటుంబంలో మాట్లాడబడతాయి. ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీ మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. గత కొన్ని రోజులుగా ఉన్న మానసిక ఒత్తిడి ఈరోజు కొంతవరకు తగ్గుతుంది. ప్రేమ విషయాల్లో ఈరోజు మేషరాశి వారికి ఒక స్పష్టత వస్తుంది. ఇప్పటి వరకు ఉన్న సందేహాలు తొలగిపోతాయి. మీరు ఎవరికైనా నిజంగా ఎంత విలువ ఇస్తున్నారో మీకే అర్థమయ్యే రోజుది. ప్రేమలో ఉన్నవారు ఈరోజు నిజాయితీగా మాట్లాడితే సంబంధం మరింత బలోపేతమవుతుంది. పెళ్లి విషయాల్లో ఉన్నవారికి ఈరోజు ఒక సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికంగా కూడా ఫిబ్రవరి 1 ఒక ప్రత్యేకమైన రోజు. ఈరోజు మీరు చేసే చిన్న ప్రార్థన కూడా గొప్ప ఫలితాన్నిస్తుంది. మీరు దేవుడిని ఏదైనా అడిగితే అది నేరుగా మీ జీవితాన్ని ప్రభావితం చేసే విధంగా ఉంటుంది. అందుకే ఈరోజు మీరు ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపైనా నిశ్శబ్దంగా కూర్చుని మీ మనసులో ఉన్న కోరికను స్పష్టంగా దేవుడికి చెప్పడం చాలా మంచిది. మేషరాశివారు ఈరోజు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే: అదృష్టం మీ పక్కనే ఉంది, కానీ దాన్ని అందుకోవాలంటే మీరు కూడా ముందడుగు వెయ్యాలి. ఈరోజు తీసుకునే ఒక సానుకూల నిర్ణయం మీ భవిష్యత్తును కొత్త దిశలో నడిపిస్తుంది. ఫిబ్రవరి 2 సోమవారం, మనస్సు, భావోద్వేగాలు, అంతర్గత మార్పు. ఫిబ్రవరి 2 సోమవారం మేషరాశివారికి బాహ్యంగా కన్నా అంతర్గతంగా ఎక్కువ ప్రభావం చూపే రోజు. చంద్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈరోజు మీ మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న విషయాలకి ఎక్కువగా స్పందించే పరిస్థితి ఏర్పడుతుంది.
గతంలో జరిగిన సంఘటనలు, మీరు మర్చిపోవాలని ప్రయత్నించిన జ్ఞాపకాలు ఒక్కసారిగా మనస్సులోకి వస్తాయి. ఈరోజు మేషరాశివారు ఒక విషయం స్పష్టంగా అనుభవిస్తారు. మీరు ఎంత బలంగా కనిపించినా మీ మనస్సులో కొన్ని ప్రశ్నలు ఇంకా సమాధానం లేకుండా ఉన్నాయి. ఈరోజు ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతకాలని మీ అంతరాత్మ మిమ్మల్ని ఒత్తిడి చేస్తుంది. ఇది బాధ కలిగించే ప్రక్రియలా అనిపించినా నిజానికి ఇది మిమ్మల్ని శుద్ధి చేసే రోజు. ఉద్యోగం లేదా వ్యాపార విషయాల్లో ఈరోజు పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా రాత్రి 9 గంటల తర్వాత ఏ కీలక నిర్ణయం తీసుకున్నా అది తర్వాత పశ్చాత్తాపానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఈరోజు చేయాల్సింది ఒక్కటే: ఆలోచించడం, విశ్లేషించడం, కానీ తుది నిర్ణయాన్ని వాయిదా వేయడం. కుటుంబ విషయాల్లో ఈరోజు ఒక భావోద్వేగ చర్చ జరుగుతుంది. తల్లి లేదా తండ్రితో మనస్సు విప్పి మాట్లాడే అవకాశం వస్తుంది. ఈ సంభాషణలో మీరు దాచుకున్న భావాలు బయటకు వస్తాయి. మొదట కొంత భారంగా అనిపించినా చివరికి అది మీకొక తేలికపాటి అనుభూతినిస్తుంది. మీరు లోపల దాచుకున్న బాధ బయటకు వస్తేనే కొత్త ఆనందానికి స్థానం ఏర్పడుతుంది. ప్రేమ జీవితంలో ఫిబ్రవరి 2 ఒక పరీక్షా దినం. మీరు ప్రేమించే వ్యక్తి నుంచి ఒక మాట లేదా ప్రవర్తన మీకు బాధ కలిగించవచ్చు. కానీ వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. ఈరోజు మీరు చూపే సహనం, అవగాహన మీ బంధాన్ని కాపాడుతుంది. ఈరోజు మీరు చేసే ఒక భావోద్వేగ ప్రతిస్పందన భవిష్యత్తులో మీ సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యపరంగా ఈరోజు మేషరాశివారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నిద్రలేమి, తలనొప్పి, మానసిక అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు. నీరు ఎక్కువగా తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం, రాత్రి త్వరగా నిద్రపోవడం చాలా అవసరం. ఈరోజు మీ శరీరానికి కాదు, మీ మనస్సుకు విశ్రాంతి ఇవ్వాల్సిన రోజు. ఫిబ్రవరి 2 మేషరాశివారికి ఒక ముఖ్యమైన బోధన ఇస్తుంది. మీరు ఎప్పుడూ బయట ప్రపంచంతో పోరాడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మీలోని భావోద్వేగాలను అర్థం చేసుకోవడమే పెద్ద విజయం. ఈరోజు మీరు మీ మనస్సుతో నిజాయితీగా ఉంటే రాబోయే రోజుల్లో మీరు మరింత బలంగా మారుతారు. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక జీవితం మార్పుల దశ. మేషరాశివారికి ఈ 4 రోజులు ఉద్యోగం, వ్యాపారం, డబ్బు విషయాల్లో ఒక కీలక దశగా మారతాయి. గత కొన్ని నెలలుగా మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు రాకపోవడంతో మనస్సులో అసంతృప్తి ఏర్పడింది. కానీ జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2 మధ్యకాలం మీరు సాగించిన ప్రయాణానికి సరైన దిశను చూపించే సమయం. ఈ కాలం మీకు తక్షణ లాభం కంటే భవిష్యత్తు స్థిరత్వాన్ని అందించే సంకేతాలనిస్తుంది. ఉద్యోగంలో ఉన్న మేషరాశివారికి ఈ సమయంలో బాధ్యతలు స్పష్టంగా పెరుగుతాయి. ఒక వ్యక్తి స్థానంలో ఇద్దరి పని చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. మొదట ఇది భారంగా అనిపించినా ఇదే మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం. పై అధికారుల దృష్టిలో మీరు ఎలా నిలబడతారన్నది ఈ 4 రోజుల్లో మీరు చూపే క్రమశిక్షణ, సమయపాలన, నిర్ణయ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఫిబ్రవరి మొదటి వారం తర్వాత మీకొక కీలక పాత్ర అప్పగించే సూచనలు ఉన్నాయి. డబ్బు విషయంలో ఈ 4 రోజులు మేషరాశివారికి నియంత్రణను నేర్పించే రోజులు. ఆదాయం వస్తుంది, కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో కనిపిస్తాయి. ముఖ్యంగా జనవరి 31 మరియు ఫిబ్రవరి 2 తేదీల్లో అనవసర ఖర్చులు జరిగే అవకాశం ఎక్కువ. ఈ 2 రోజుల్లో మీరు ఖర్చులపై అదుపు పాటిస్తే ఫిబ్రవరి 15 తర్వాత ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. పాత అప్పులు తీర్చే ప్రయత్నాలు ఈ కాలంలో ప్రారంభిస్తే వచ్చే 2 నెలల్లో ఆ భారం తగ్గుతుంది. వ్యాపారంలో ఉన్న మేషరాశి వారికి ఇది ఆలోచనల కాలం. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు కనీసం 7 సార్లు ఆలోచించాల్సిన సమయమిది. తొందరపడి తీసుకున్న నిర్ణయాలు ఈ సమయంలో నష్టాన్ని తెచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని బలోపేతం చేసుకునే అవకాశం మాత్రం స్పష్టంగా ఉంది. పాత కస్టమర్లతో మళ్లీ సంబంధాలను బలోపేతం చేయడం, నిలిచిపోయిన డీల్స్ను తిరిగి చర్చించడం వంటివి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆర్థికంగా మరో ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ 4 రోజుల్లో మేషరాశివారు ఎవరికైనా గ్యారంటీగా నిలబడడం, సంతకం చేయడం వంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న సహాయం అనిపించినా అది తర్వాత పెద్ద బాధ్యతగా మారే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు చేసిన ఒక ఆర్థిక తప్పు నిర్ణయం 6 నెలల వరకు ప్రభావం చూపుతుంది. మేషరాశివారికి ఈ కాలం ఒక విషయం నేర్పుతుంది: డబ్బు రావడం కంటే డబ్బు నిలబెట్టుకోవడం ముఖ్యమని. మీరు ఈ పాఠాన్ని అర్థం చేసుకుంటే ఈ సంవత్సరం మిగతా కాలం మీకు ఆర్థికంగా అనుకూలంగా మారుతుంది. ప్రేమ, వివాహం, బంధాలు నిజం బయటపడే సమయం. మేషరాశివారి ప్రేమ జీవితం ఈ 4 రోజుల్లో ఒక కీలక మలుపు తీసుకుంటుంది. ఇది సంబంధాలను బలపరిచే కాలమా లేక నిజాన్ని ఎదుర్కొనే కాలమా అన్నది పూర్తిగా మీరు ఎలా స్పందిస్తారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. గతంలో మీరు దాచిపెట్టిన భావాలు, మాట్లాడకుండా వదిలేసిన విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వచ్చే అవకాశం ఉంది.
ప్రేమలో ఉన్న మేషరాశి వారికి ఈ కాలం నిజాయితీని పరీక్షిస్తుంది. మీ భాగస్వామితో మీరు ఇప్పటివరకు చెప్పని ఒక విషయం ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి రావచ్చు. ఈ మాటలు మొదట కొంత ఉద్రిక్తతను తీసుకువచ్చినా చివరికి సంబంధాన్ని శుభ్రంగా చేస్తాయి. అబద్ధంతో కొనసాగుతున్న బంధం కన్నా నిజంతో కొంత కష్టం అనుభవించిన బంధమే భవిష్యత్తులో బలంగా నిలుస్తుంది. వివాహిత మేషరాశి వారికి ఈ 4 రోజులు సంభాషణకు చాలా ముఖ్యమైన సమయం. భాగస్వామితో మాటలు తగ్గిన చోట మనసు దూరమవుతుంది. ఈ కాలంలో మీరు మీ భాగస్వామితో కనీసం రోజుకు 10 నిమిషాలైనా ప్రశాంతంగా మాట్లాడితే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ముఖ్యంగా జాన్వరి 31 మరియు ఫిబ్రవరి 2 తేదీల్లో మాటల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఒక చిన్న మాట కూడా పెద్ద వివాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నాల్లో ఉన్న మేషరాశి వారికి ఈ కాలం స్పష్టతను ఇస్తుంది. ఒక సంబంధం ముందుకు వెళ్లాలా లేదా అనే విషయం తేలే పరిస్థితి వస్తుంది. తొందరపడకుండా కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం చాలా అవసరం. ఈ 4 రోజుల్లో తీసుకున్న నిర్ణయం రాబోయే 1 సంవత్సరం మీ జీవన దిశను ప్రభావితం చేస్తుంది. కుటుంబ బంధాల విషయంలో కూడా ఈ కాలం భావోద్వేగంగా ఉంటుంది. తల్లి, తండ్రి, సోదరులు, సోదరీమణులతో సంబంధాలు కొంత సున్నితంగా మారుతాయి. పాత అపార్థాలు మళ్లీ తలెత్తే అవకాశం ఉన్నా అదే సమయంలో వాటిని పరిష్కరించుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఈ సమయంలో ఓర్పుతో, వినయంతో వ్యవహరిస్తే కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. ఆరోగ్యం, శరీరం, మానసిక హెచ్చరికలు, జాగ్రత్త అవసరమైన కాలం. మేషరాశి వారికి ఈ 4 రోజులు ఆరోగ్యపరంగా చాలా కీలకమైన సమయం. సాధారణంగా మీరు శరీరాన్ని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళ్లే స్వభావం కలవారు. కానీ జాన్వరి 30 నుంచి ఫిబ్రవరి 2 మధ్యలో శరీరమిచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే తర్వాత రోజుల్లో అవి పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఈ కాలంలో ముఖ్యంగా తల, కళ్ళు, రక్తపోటు, కడుపు సంబంధిత సమస్యలు కనిపించే సూచనలు ఉన్నాయి. ఈ 4 రోజుల్లో మేషరాశి వారికి నిద్ర అత్యంత అవసరం. రోజుకు కనీసం 7 గంటలు నిద్ర లేకపోతే మానసిక అసహనం పెరుగుతుంది. ముఖ్యంగా జాన్వరి 31 శనివారం మరియు ఫిబ్రవరి 2 సోమవారం నిద్రలేమి సమస్య ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం, మొబైల్ ఎక్కువగా వాడడం వంటివి ఈ రోజుల్లో తగ్గించాలి. లేదంటే ఉదయం లేవగానే అలసట, తలనొప్పి, అసహనం కనిపిస్తాయి. మానసిక ఆరోగ్యం విషయానికి వస్తే ఈ కాలం మేషరాశి వారికి భావోద్వేగ ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. ఒకేసారి చాలా విషయాలు ఆలోచించడం, గతాన్ని ఎక్కువగా తవ్వడం, భవిష్యత్తు గురించి అవసరానికి మించి ఆందోళన చెందడం వంటివి మీ మనసును అలసటకు గురిచేస్తాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 2 రోజున మీరు ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు. ఇది తప్పు కాదు, కానీ ఆ ఒంటరితనం నిరాశగా మారకుండా జాగ్రత్త పడాలి. ఆహారం విషయంలో ఈ 4 రోజులు చాలా ముఖ్యమైనవి. మసాలా ఎక్కువగా ఉన్న ఆహారం, బయట భోజనం, చల్లని పానీయాలు తగ్గించాలి. రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగడం చాలా అవసరం. నీరు తక్కువగా తాగితే శరీరంలో వేడి పెరిగి తలనొప్పి, చిరాకు పెరుగుతుంది. ఈ కాలంలో తేలికపాటి ఆహారం, పళ్ళు, కూరగాయలు మీకు ఎంతో మేలు చేస్తాయి. మేషరాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. శరీరం అలసిపోయినప్పుడు కూడా మీరు ముందుకు వెళ్లాలని చూస్తారు. కానీ ఈ కాలంలో అలా చేయడం ప్రమాదకరం. ఒకరోజు విశ్రాంతి తీసుకోవడం, కొంత పని వాయిదా వేయడం బలహీనత కాదు, అది తెలివైన నిర్ణయం. ఈ 4 రోజుల్లో మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే రాబోయే 30 రోజులు శక్తిగా ముందుకు సాగగలుగుతారు. ఆధ్యాత్మిక శక్తి, దైవ అనుగ్రహం, అంతర్గత బలం. మేషరాశి వారికి ఈ 4 రోజులు ఆధ్యాత్మికంగా కూడా చాలా ముఖ్యమైన కాలం. మీరు ఎంత బిజీగా ఉన్నా ఈ కాలంలో దైవశక్తి మీ జీవితంలో ఒక పాత్ర పోషించబోతోంది. గతంలో మీరు చేసిన ఒక ప్రార్థన, ఒక మొక్కుబడి, ఒక మంచి పని ఇప్పుడు ఫలితాన్నివ్వబోతోంది. ఇది వెంటనే డబ్బు లేదా పదవిగా కనిపించకపోయినా మీ మనసుకు ప్రశాంతతగా కనిపిస్తుంది. ఈ కాలంలో మేషరాశి వారికి ఉదయం సమయం చాలా శక్తివంతంగా ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో మీరు చేసే ప్రార్థన, ధ్యానం, మంత్రజపం మీ జీవితంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మీరు మనసులో భక్తితో దేవుణ్ణి స్మరిస్తే మీలోని భయాలు క్రమంగా తగ్గుతాయి. ఈ కాలంలో మీరు ఆధ్యాత్మికంగా బలపడితే భౌతికంగా కూడా బలపడతారు. జాన్వరి 30 శనివారం మరియు ఫిబ్రవరి 1 ఆదివారం రోజులు మేషరాశి వారికి ప్రత్యేకంగా అనుకూలమైనవి. ఈ రోజుల్లో దేవాలయ దర్శనం, పూజ, దానం చేస్తే మనసుకు ఒక కొత్త శక్తి లభిస్తుంది. అది కనిపించని శక్తి అయినా మీ నిర్ణయాల్లో, మీ మాటల్లో, మీ ఆత్మవిశ్వాసంలో స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ టాపిక్ 8లో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆధ్యాత్మికత అంటే సమస్యల నుంచి పారిపోవడం కాదు, సమస్యలను ఎదుర్కొనే శక్తిని పొందడం. మీరు ఈ 4 రోజుల్లో దేవుణ్ణి నమ్మి మీ కర్తవ్యాన్ని నిజాయితీగా చేస్తే మీ జీవితంలో ఉన్న గందరగోళం క్రమంగా తొలగిపోతుంది. మేషరాశివారికి ఈ కాలం ఒక అంతర్గత మార్పును తీసుకువస్తుంది. మీరు బయట ప్రపంచాన్ని మార్చలేకపోయినా మీలో మీరు మారగలుగుతారు. ఆ మార్పే మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు మీ మనసుకు, మీ ఆత్మకు సమయం ఇస్తే రాబోయే రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మరింత స్పష్టంగా ఉంటాయి. విధి, హెచ్చరిక, కీలక నిర్ణయాలు. ఈ 4 రోజులు ఎందుకు ముఖ్యమంటే, మేషరాశివారికి జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఉన్న ఈ 4 రోజులు సాధారణ కాలం కాదు. ఇది విధి మీ జీవితంలో ఒక చిన్న కానీ కీలక పరీక్ష పెట్టే సమయం. మీరు గతంలో ఎన్నోసార్లు ఒకే తప్పును తిరిగి తిరిగి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ తప్పును మీరు ఈసారి సరిదిద్దుతారా లేదా అన్నది ఈ 4 రోజుల్లో మీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఈ కాలంలో మేషరాశివారికి ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది. తొందరపాటు నిర్ణయాలు, ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం మార్పు, బంధాల విషయంలో ఒక్కసారిగా తీసుకునే నిర్ణయాలు తరువాత పశ్చాత్తాపాన్ని తెచ్చే అవకాశం ఉంది. మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు కనీసం 24 గంటలు ఆలోచిస్తే మీ జీవితంలో పెద్ద నష్టం తప్పుతుంది. ఈ 4 రోజుల్లో విధి మీకు అవకాశమిస్తోంది, శిక్ష కాదు. జనవరి 30 మరియు ఫిబ్రవరి 2 తేదీల్లో మేషరాశివారు మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపంతో మాట్లాడిన ఒక మాట, అహంకారంతో చేసిన ఒక చర్య మీకు దగ్గరగా ఉన్న వ్యక్తిని దూరం చేయవచ్చు. ఇది ఉద్యోగంలో అయినా కావచ్చు, కుటుంబంలో అయినా కావచ్చు, ప్రేమ జీవితంలో అయినా కావచ్చు. ఈ కాలంలో మౌనం చాలా పెద్ద రక్షణగా పనిచేస్తుంది. మేషరాశివారు సాధారణంగా తమ శక్తిపై ఎక్కువ నమ్మకం ఉంచుతారు. అది మంచిదే. కానీ ఈ 4 రోజుల్లో మీ శక్తితో పాటు మీ వివేకం కూడా అవసరం. మీరు ఈ సమయంలో ఎవరి మాటలను పూర్తిగా పట్టించుకోకుండా ముందుకు వెళితే అదే విషయం తరువాత మిమ్మల్ని వెనక్కి లాగుతుంది. ముఖ్యంగా ఇంట్లో పెద్దవారు చెప్పే సూచనలను తేలికగా తీసుకోకూడదు. ఈ టాపిక్ 9 మేషరాశివారికి ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది. మీరు తప్పించుకున్న సమస్యలు ఈసారి మళ్లీ వస్తాయి. కానీ ఈసారి వాటిని పరిష్కరించే శక్తి కూడా మీకు ఉంది. మీరు భయపడకుండా, ఓర్పుతో, నిజాయితీగా వ్యవహరిస్తే ఈ 4 రోజులు మీ జీవితానికి మలుపు తిప్పే కాలంగా మారతాయి. ఈ సమయంలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఎవరికైనా హామీ ఇవ్వడం, గ్యారంటీగా నిలబడడం, మీ పేరు మీద బాధ్యత తీసుకోవడం వంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న సహాయం అనిపించినా అది మీపై భారంగా మారే అవకాశం ఉంది. ఈ 4 రోజుల్లో మీరు ఇతరుల సమస్యలను మోయడం కంటే మీ జీవితాన్ని క్రమబద్ధం చేసుకోవడంపై దృష్టి పెట్టాలి. శక్తివంతమైన పరిహారాలు, తుది సూచన, భవిష్యత్తు దిశ. ఇప్పుడు మేషరాశివారికి అత్యంత ముఖ్యమైన టాపిక్ 10కి వచ్చాము. ఇది కేవలం పరిహారాల గురించి మాత్రమే కాదు, ఇది మీ జీవితాన్ని మీరు ఏ దిశలో నడిపించుకోవాలనుకుంటున్నారో నిర్ణయించే భాగం. ఈ 4 రోజుల్లో మీరు చేసే చిన్న ఆచరణ కూడా రాబోయే 40 రోజులపై ప్రభావం చూపుతుంది. జనవరి 31 శనివారం మేషరాశివారు తప్పకుండా ఒక చిన్న పరిహారం చెయ్యాలి. ఉదయం లేదా సాయంత్రం శివుడిని లేదా మీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ నల్ల నువ్వులతో దీపం వెలిగించాలి. ఇది కేవలం ఆచారం కాదు, ఇది మీలో ఉన్న భయాన్ని తగ్గించే ఒక మానసిక ప్రక్రియ. ఈరోజు మీరు శాంతంగా కూర్చొని కనీసం 10 నిమిషాలు మీ జీవితాన్ని గురించి ఆలోచిస్తే మీకు కొన్ని సమాధానాలు దొరుకుతాయి. ఫిబ్రవరి 1 ఆదివారం మేషరాశివారికి అదృష్టాన్ని బలపరిచే రోజు. ఈ రోజు సూర్యుడికి జలార్పణ చేయటం, గోధుమలు లేదా బెల్లం దానం చేయటం మంచిది. ఇది మీరు చేసిన గత కర్మలకు సమతుల్యత తీసుకువచ్చే సూచనగా పనిచేస్తుంది. ఈరోజు మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది రాబోయే రోజుల్లో మీకు అనుకోని రూపంలో తిరిగి వస్తుంది. ఫిబ్రవరి 2 సోమవారం మేషరాశివారు మనసుకు సంబంధించిన పరిహారం చెయ్యాలి. ఇది మంత్రం కావచ్చు, ధ్యానం కావచ్చు, లేదా మౌనం కావచ్చు. ఈరోజు మీరు మాట్లాడకుండా మీ మనసును వినే ప్రయత్నం చేస్తే మీకు ఒక స్పష్టత వస్తుంది. మీరు నిజంగా ఏం కోరుకుంటున్నారో, ఏది మీకు అవసరమో ఈరోజు అర్థమవుతుంది. మేషరాశివారికి రాబోయే రోజుల్లో కొత్త అవకాశాలు తప్పకుండా వస్తాయి. కానీ వాటిని ఉపయోగించుకోవాలంటే మీరు ఈ 4 రోజుల్లో మీరు క్రమబద్ధం చేసుకోవాలి. పాత అలవాట్లను వదిలిపెట్టడం, పాత బాధలను విడిచిపెట్టడం, కొత్త ఆలోచనలకు చోటివ్వడం ఈ కాలంలో చాలా అవసరం. ఈ రాశిఫలాల చివరి మాట ఒక్కటే: విధి మీకు శక్తినిచ్చింది, దిశను ఎంచుకోవటం మాత్రం మీ చేతిలో ఉంది. మీరు సరైన దిశలో అడుగు వేస్తే మీ జీవితం కొత్త వెలుగులోకి వస్తుంది.
జాన్యువరి 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఉన్న ఈ 4 రోజులు మీ జీవితానికి ఒక పరీక్ష మాత్రమే కాదు, ఒక అవకాశం కూడా. మీరు ఈ కాలంలో ఓర్పును ఎంచుకుంటే, నిజాయితీని పాటిస్తే, కోపాన్ని అదుపులో ఉంచితే, విధి తప్పకుండా మీకు సహకరిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు వేసే ఒక చిన్న అడుగు రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని పెద్ద మార్గంలోకి తీసుకెళ్తుంది. గుర్తుంచుకోండి, అన్ని ప్రశ్నలకు వెంటనే సమాధానం రాదు, కానీ సరైన సమయంలో సరైన సమాధానం మాత్రం తప్పకుండా వస్తుంది. మీరు నమ్మకం కోల్పోకండి. మీ మీద, మీ కర్మ మీద, దైవశక్తి మీద విశ్వాసముంచండి. ఈ రాశిఫలాలను భక్తితో, శ్రద్ధతో విన్న ప్రతి మేషరాశివారికి శాంతి, స్థిరత్వం, ముందుకు నడిపించే శక్తి లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ మనసులో భక్తితో మరోసారి ఓం శ్రీం కామాక్షై నమః అని స్మరించండి. ఈ వీడియో మీకు ఉపయుక్తంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు, మిత్రులతో షేర్ చేయండి మరియు మా రాశిచక్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే రాబోయే ప్రతి ఖచ్చితమైన రాశిఫలం మీ వరకు చేరుతుంది. మళ్ళీ మరో శక్తివంతమైన రాశిఫలంతో మీ ముందుకు త్వరలోనే వస్తాము. అంతవరకు మీ జీవితం ప్రశాంతంగా, మీ మార్గం స్పష్టంగా ఉండాలని కోరుకుంటూ మీతో సెలవు తీసుకుంటున్నాము. ఓం శాంతి శాంతి శాంతి.